మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని కుమారుడైన అభిమన్యుడు పద్మవ్యూహంను ఛేదించి అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించి కౌరవుల మోసానికి వీరమరణం పొందాడు. అర్జునుడు తన భార్య సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు చక్రవ్యూహాన్ని ఛేదించడం ఎలాగో వివరించాడు. ఆ సమయంలో గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ రహస్యాన్ని విన్నాడు. అయితే వ్యూహం నుండి బయటకు రావడం ఎలాగో సుభద్ర నిద్రపోవడంతో అభిమన్యుడు వినలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజున కౌరవ సైన్యాధిపతి ద్రోణాచార్యుడు పాండవులను ఓడించడానికి పద్మవ్యూహాన్ని పన్నాడు. పాండవులలో అర్జునుడు తప్ప ఇతరులకు దీన్ని ఛేదించడం తెలియదు. ఆ సమయంలో అర్జునుడు వేరే యుద్ధంలో ఉన్నాడు. ధర్మరాజు ఆందోళన చెందుతుండగా యువరాజు అభిమన్యుడు ముందుకు వచ్చి తాను లోపలికి వెళ్ళగలనని, వెనక్కి వచ్చే మార్గం తనకు పెద్దలతో కలిసి సులభం అవుతుందని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు ఒక్కడే ఒంటరిగా పద్మవ్యూహంలోకి ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చుకుంటూ భీకరంగా పోరాడాడు. కౌరవ యోధులందరూ కలిసి అతడిని అడ్డుకోలేకపోయారు. వ్యూహం లోపలికి వెళ్ళిన అభిమన్యుడిని మిగతా పాండవ సైన్యం అనుసరించలేకపోయింది. జయద్రథుని అడ్డుకట్ట కారణంగా వారు లోపలికి రాలేకపోయారు. కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణుడు వంటి కౌరవ మహారథులందరూ కలిసి ధర్మయుద్ధ నియమాలను ఉల్లంఘించి ఏకకాలంలో అభిమన్యుడిపై నలుమూలల నుండి దాడి చేశారు. ఆయుధాలు విరిగినా నిరాయుధుడైనప్పటికీ అభిమన్యుడు చివరి వరకు పోరాడి అసువులు బాశాడు. అత్యంత ప్రమాదకరమైన యుద్ధ వ్యూహంలోకి మహామహులైన శత్రువులను ఎదురిస్తూ ఒంటరిగా వెళ్ళడానికి అపారమైన ధైర్యం కావాలి. ఆ ధైర్యం అభిమన్యుడికి పుష్కలంగా ఉంది. వ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే నేర్చుకున్న అభిమన్యుడికి అందులోంచి బయటపడే పూర్తి అవగాహన లేదు. కేవలం సగం జ్ఞానంతో లేదా సగం సన్నద్ధతతో రంగంలోకి దిగడం వల్లే అంతటి వీరుడు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సరైన సన్నద్ధత లేని ధైర్యం అనాలోచిత నిర్ణయం అవుతుంది. అదే సరైన ప్రిపరేషన్ ఉన్నప్పుడు ధైర్యం నిజమైన ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఏదైనా పని లేదా పరీక్షకు మనం పూర్తిగా సిద్ధమైనప్పుడు మనకు తెలియకుండానే భయం పోయి ధైర్యం వస్తుంది. ధైర్యం యుద్ధాన్ని ప్రారంభిస్తే, సన్నద్ధత మాత్రమే విజయాన్ని చేకూరుస్తుంది.